నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే సమంత మొదటి పెళ్లి పెటాకులైంది. రెండో పెళ్లి ఖచ్చితంగా బాగుండాలని ఆమె అభిమానులు, ఆమె శ్రేయోభిలాషులు, ఆమె సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ కుంభరాశి అయినటువంటి సమంతకి గండం తప్పేలా లేదు అని జ్యోతిష్య నిపుణులైతే చెప్తున్నారు. అంటే కుంభరాశి వారికి ఇంత అంటే మీరు గమనించే ఉంటారు. ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. కానీ అప్పుడున్న కష్టాలన్నీ గూడా కుంభరాశి వారికి చాలా వరకు వచ్చాయి. అలాగే సమంత గారికి గూడా వచ్చాయి. సరే, సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నా గానీ విడిపోతుందని కొంతమంది జ్యోతిష్కులు చెప్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే సాధారణంగా కుంభరాశి వారికి 2025 సంవత్సరం వచ్చినటువంటి నష్టాలు, కష్టాలన్నీ గూడా కొనసాగబోతున్నాయా అనే ప్రశ్న మళ్ళీ అందరికీ, ముఖ్యంగా కుంభరాశి వారికైతే మొదలైంది. మరి 2026 సంవత్సరంలో ఈ కష్టాలు ఖచ్చితంగా రాబోతున్నాయా? ఎందుకంటే గతంలో మీరు గమనించే ఉంటారు కదా! ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు అమావాస్య టైంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, ఈ పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలని చెప్పారు. మరి అలాంటి కుంభరాశి వారికి ఈసారి 2026 సంవత్సరంలో అలాగే కొనసాగింపబడుతుందా? లేకపోతే వీళ్ళకి ఏదైనా కొత్తగా ఆశాజనకాలుగా, వాళ్ళకేమైనా కొత్తగా భవిష్యత్తు మీద ఆశగా ఉండే విధంగా ఎటువంటి అవకాశాలైనా వస్తాయా? ఈరోజు ఇవన్నీ కూడా మనం ప్రస్తావిద్దాం. మరి ఏలినాటి శనితో బాధపడుతున్నటువంటి కుంభరాశి వారికి 2026 సంవత్సరం ఎట్లా ఉండబోతుందనే విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, లలితమ్మ వారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కుంభరాశి వారి గురించి గతంలో మీరు మాట్లాడారు. అమావాస్య రోజు, ఆ రోజు చెప్పినట్టుగానే వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. మరి ఏలినాటి శని కూడా ఉంది వాళ్ళకి. ఈ దారిన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మరి 2025 సంవత్సరంలో అనుకున్నట్టుగానే వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. మరి ఇప్పుడు 2026కి వచ్చేసాం కాబట్టి 2026లో కూడా సేమ్ అదే పొజిషన్‌లో ఉండబోతున్నారా? ఏలినాటి శని ఇంకా వాళ్ళ మీద అలాగే ఉండబోతుందా? మరి ఈ శని నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చేస్తే బావుంటుంది? వారి యొక్క పూజా విధానాలు, ఏ అమ్మవారిని పూజిస్తే ఎట్లా ఉండబోతుంది? ఏ విధంగా వ్రతాలు చేయాలో కాస్త మా వీక్షకులకి వివరిస్తారా? కుంభరాశి వారికి ఎండింగ్‌లో ఉందమ్మా. ఇంకో సంవత్సరంన్నర పాటు ఉంటుంది ఏలినాటి శని. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో, కుటుంబ విషయాల్లో కాస్త స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధన కుటుంబ విషయాల్లో చాలా అంటే చాలా మటుకు స్ట్రెస్ ఉంటుంది. అందుకని మీరేంటి, కుటుంబ సభ్యులకి ఏదైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, కుటుంబ వ్యవహారాల విషయంలో, అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు కాస్త ఏజ్డ్ పర్సన్స్తో కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏలినాటి శని నడిచేటప్పుడు ఎప్పుడు కూడా మీ యొక్క కార్మికులకి, కర్షకులకి, ఇంట్లో బాగా ఏజ్డ్ పర్సన్స్కి వాళ్ళకి ఏదైనా వాళ్ళు సంతృప్తి చెందేలాగా ఇస్తుండాలి. ఎందుకంటే శని వీళ్ళకి కారకుడు, గుర్తుపెట్టుకోండి. ధనభావం మీద ఉన్నాడు కాబట్టి మెయిన్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ కుటుంబ సభ్యుల విషయంలో, అదేవిధంగా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడ మీరు మనీ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇస్తుంటాడు. అయితే మరి దీన్ని తొలగించుకోవడం ఎలాగా అని చెప్పి చూసుకున్నట్లయితే చక్కగా మీరు అమ్మవారి యొక్క ముఖభాగాన్ని చూస్తూ లలిత చదువుకోవడము, ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళడము, గణపతి, ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, స్కందుడి యొక్క ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు. వెళ్తూ ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని చెప్పి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కుంభము వారు, ఎందుకంటే వీళ్ళకి దాదాపుగా ఇప్పటికీ 6 సంవత్సరాలు వచ్చేసింది. 6 సంవత్సరాల నుంచి ఏలినాటి శని నడుస్తుంది కుంభం వారికి. ఇంకో సంవత్సరంన్నర ఉంది. కాకపోతే ఒకటే, ఏదో అయిపోతుంది అనేటువంటి భయాన్ని వదిలేసేయండి. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ లైఫ్లో సంతానము, వివాహము, జాబులు అన్నీ కూడా ఏలినాటి శనిలోనే వచ్చాయి. కాకపోతే శ్రమ ఉంటుంది. ఎందుకంటే శ్రమకారకుడు కాబట్టి నిందలు పడుతూ ఉంటారు. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ కాస్త గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు ఎటువంటి ఏలినాటి శని నడిచేటప్పుడు శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు, ఎటువంటి స్టెప్స్ తీసుకోకూడదు. ఇలా గనక చూసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది ఏలినాటి శనిలో. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యస్మి. చూసారు కదండి, గురువుగారు కుంభరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేస్తే వాటి నుంచి విముక్తి కలిగే అవకాశం చాలా స్పష్టంగా తెలియజేశారు. మీరు ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా
ఖచ్చితంగా పాటించండి. ఇంకా ఇలా కాదు అలా చేయాలి, అలా కాదు ఇలా చేయాలని ఏమైనా సందేహాలు మీ మెదడులో గనుక ఉన్నట్లయితే, మీ మదిలోని సందేహాలన్నీ గూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా వాటి గురించి గురువుగారిని అడిగి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మీరు కుంభరాశి వారు పోయిన సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో, ఈ సంవత్సరం గూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మొదటి కొన్ని రోజులు మాత్రం చాలా క్లిష్టమైనటువంటి రోజులు గాబట్టి వాటి మీద మీరు దృష్టి పెట్టాలి. ఆ తర్వాత వాటి గండం నుంచి బయటపడిన తర్వాత మిగిలిన రోజులన్నీ మీకు అనుగుణమైనటువంటి రోజులే. సో, భయపడాల్సిన అవసరం ఏం లేదని గురువుగారైతే చెప్తున్నారు. సో, భయమిలా కుంభరాశి వారంతా గూడా సో, ఖచ్చితంగా మీ కుంభరాశి వారికి, మీ స్నేహితులకి ఎవరికైతే ఉపయోగపడుతుందో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వారి వారి యొక్క ఆహ్, పూజలు, ఫలాలు అవన్నీ గూడా ఖచ్చితంగా పాటించాలని కోరుకోండి. అలాగే మీకు ఆహ్, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మేము కూడా పూజ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.